యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కొండపైకి వెళ్లే దారి మొత్తం కార్లతో నిండిపోయింది. దీంతో పార్కింగ్ కూడా ఇబ్బంది అవుతోంది. మరోవైపు ఆలయంలో ఉచిత ప్రవేశ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. కొండకు వెళ్లే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక గుట్టలో రద్దీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, శ్రవంతి, యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఇది సెకండ్ తిరుపతిగా పేరుగాంచింది. పెద్ద ఎత్తున భక్తుల రద్దీ ఈ మధ్య పెరిగింది. ఇక వరుసగా 2 రోజుల పాటు హాలిడే కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. దాంతో యాదగిరిగుట్టలో పరిసర ప్రాంతాలు మొత్తం కూడా భక్తులతో కిక్కిరిసిపోతుంది. నిన్న ఈ రోజు సెలవు రోజు కావడం, అదేవిధంగా హైదరాబాద్ కానుకొని ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తుల సంఖ్య పెరిగింది. దాంతో అక్కడ పెద్ద ఎత్తున మాత్రం కొంత రద్దీగా కనిపిస్తుంది. మరోవైపు ఆలయ అధికారులు కూడా వచ్చే రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక దర్శనాల కంటే సామాన్య భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా దర్శనాలు వెంటనే అయ్యే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా తీర్థ ప్రసాదాలతో పాటు కనీస సౌకర్యాలు కల్పించే పనిలో ఈవో వెంకట్రావు పడ్డారు. దానిలో భాగంగానే ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న భక్తులకు సంబంధించి కూడా వెసులుబాటు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న సమస్యలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ రోజు చూస్తే మాత్రం నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. వాహనాల రద్దీ కూడా ఎక్కువైంది. దాంతో అన్ని వాహనాలను పైకి పంపించడం లేదు. కొన్ని వాహనాలు అక్కడ కొంత ప్లేస్ తక్కువ ఉంటుంది పైన, టెంపుల్ పైన విఐపీల వాహనాలు తప్ప మిగతా వాహనాలను పంపించే ప్రయత్నం చేయట్లేదు. ఇక అక్కడ కూడా మిగతా వాళ్ళ వాహనాలు పోయినప్పటికీ కూడా పార్కింగ్ ఎంత అవుతుందో అంతవరకే వాళ్ళ వాహనాలను పంపిస్తారు. మిగతా వాహనాలు అన్నిటిని కూడా కిందనే పార్కింగ్ ప్లేస్లు ఉంటాయి. ప్రత్యేకంగా కూడా పెద్ద ఎత్తున పార్కింగ్ ప్లేస్లను ఏర్పాటు చేశారు. అక్కడనే వాహనాలు ఆపే విధంగా చూస్తున్నారు. ఇక నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు దాదాపు కిలోమీటర్ల మేర అక్కడ రోడ్లు మొత్తం కూడా రద్దీగా కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ కూడా ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో అటు యాదగిరిగుట్టకు సంబంధించిన పోలీసు యంత్రాంగం, మరోవైపు ఆలయానికి సంబంధించిన సిబ్బంది కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఉచిత దర్శనానికి సంబంధించి 3 గంటలకు పైనే టైం పడుతుంది. ఇక ప్రత్యేక దర్శనానికి సంబంధించి 2 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ మాత్రం పెరిగింది. వచ్చే భక్తుల సంఖ్య ఇంకా సాయంకాలంకెల్లా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఉదయాన కావచ్చు, అదేవిధంగా సాయంత్రం కావచ్చు భక్తులు ఎక్కువ వస్తుంటారు. కొత్తగా నిర్మించిన ఆలయం కావచ్చు, అదేవిధంగా యాదాద్రి టెంపుల్ కు సంబంధించిన కొంత లైటింగ్ అనేది చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. దాంతో వచ్చే భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం అనంతరం అక్కడ ఉండే పరిసర ప్రాంతాలు కావచ్చు, ఆ యాదాద్రి టెంపుల్ కు సంబంధించి నూతనంగా కట్టిన కట్టడాలు కావచ్చు అన్ని కూడా చూసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాంతో ఎక్కువ మంది సాయంత్రం ఇంకా ఎక్కువ కనిపించే అవకాశం ఉంటుంది. దానికి అనుకూలంగానే అక్కడ భక్తులకు తాగునీటి సౌకర్యాలతో పాటు కనీస సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తున్నది శ్రవంతి భక్తుల రద్దీ.